యేసయ్య కీర్తి అవని చాటుచుంది. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య ద్వారా ఎప్పటి వాల్ ఎదురాయి త్రోవలో ఎంతో ఎవ్వరపడుచు విస్మయముందుచు చేరితి స్వామి కడకు. అందాల తార అరుదించే నాకై అంబరమీదిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచుంది. ఆనంద సాంద్రము పొంగినాలు అవని కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప నా మనసు పయనమైతిని. మీ చేతుల్లో ఉన్న క్యాండిల్స్ అలా ఒకసారి పైకెత్తండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. బాలుని చూడ జీవితమెంత పవనమాయెను. ప్రభుపాద పూజ నీవేనే కాదు ప్రసరించి పుణ్యమే. బ్రతుకే మందిరమాయి అర్పణయే స్థలమాయి ఫలించే ప్రార్థన. మీ చేతిలో ప్రబోధులను ఒకసారి చేతులు పైకెత్తి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకు. గారు ప్రియ దైవ సేవకురాలు దైవ జనరాలు శ్రీమతి అన్నా సుమలత గారు, వారికి నేను ప్రభు పక్షంగా ప్రత్యేకమైన నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి నా దీవెనలు. చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రెసెంట్ చేస్తున్న చైర్మన్ గారికి మరి మంచి శుభాలు అందజేసిన దైవ సేవకులకు, మరి ఇక్కడున్న సంఘ డీకన్ బోర్డు పెద్దలకి, వచ్చిన మీ అందరికీ కూడా కాంగ్రిగేషన్కి
నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రాంతానికి రావడానికి నన్ను ఎంతగానో ప్రేమించే దేవుని తోటలో జత పనివారైనటువంటి దైవజనులు రెవరెండ్ ఆనంద్ బాబు గారికి ప్రభుపక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక వాక్య భాగాన్ని బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుంటూ ముందుకు వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. తలలోంచుదాం. చిన్న ప్రార్థన వాక్య సందేశం కొరకు. అత్యంత కృపా కనికరము జాలి దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి వేళ ఈ రీతిగా ప్రార్థించే ధన్యకరమైన భాగ్యాన్ని నాకు మాకు దయచేసినందుకు వందనాలు. డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు జన్మదినమని ప్రపంచమంతా ఈరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు నాయన. మరి స్థానిక సంఘంలో జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్లో వాక్య సందేశం అందించుటకు నన్ను ఆహ్వానించారు నాయన. వాస్తవానికి నీ మాటలు ఉచ్చరించడానికి నేనైతే అర్హుడను, యోగ్యుడను కాను. జ్ఞానహీనుడను, బలహీనుడను, పనికిరాని వాడను. మొదట నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మలను హెచ్చరించి తృప్తిపరిచి దీవెనలతో మా గృహాలకు పంపించమని యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, క్రిస్మస్ పురస్కరించుకొని రకరకాల వర్తమానాలు మనం వింటూ ఉంటాం. అనేక మంది దైవజనుల యొక్క సందేశాలు మనం వింటూ వస్తూ ఉంటాం. 2000 సంవత్సరాలుగా ఈ సందేశాన్ని మానవాళికి దేవుడు తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా ఆయన వినిపిస్తూనే ఉన్నాడు. ఆ కోవలోనే 2025వ సంవత్సరం, ఈ సంవత్సరంలో కూడా ఈ సెలబ్రేషన్స్లో దేవుని వర్తమానాన్ని దేవుడు తన దాసుల ద్వారా వినిపిస్తూ వచ్చాడు. ఇది కొత్తేమీ కాదు మీకందరికీ, ఇది పాత వార్తే. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు వింటున్న వార్తనే. అయినా కూడా ప్రతి సంవత్సరం ఇది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. క్రిస్మస్లో ఉండే ఆంతర్యాన్ని, క్రిస్మస్ వెనక జరిగిన ఒక గొప్ప ఉద్దేశాన్ని, క్రిస్మస్ కొరకైన దేవుని యొక్క ప్రణాళికలను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఈ క్రిస్మస్ సందర్భంగా చదువుకునే వాక్య భాగాల్లో ఈ ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన ఈ పత్రిక 2వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైన భాగము, అంశము. ఇందులోపట పౌలు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని సమాజానికి, సంఘానికి తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఏంటిది అనంటే, కొత్త నిబంధన లోపట పత్రికలోని వ్రాయబడిన ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలన్నీ కూడా
అవి కొన్ని ఆధ్యాత్మిక సమస్యలకు జవాబులు అనే ఉద్దేశాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. రోమా పత్రిక నుండి హెబ్రీలకు రాసిన పత్రిక వరకు పౌలు భక్తుడు రాసిన పత్రికలన్నీ ఆ కోవకు చెందినవే. ఆ తర్వాత ఉండేవి కొన్ని వ్యక్తిగత పత్రికలు అనుకోనండి. అయితే పౌలు మాత్రం ఖచ్చితంగా ఆయా పట్టణాల్లో ఉండే రక్షింపబడిన విశ్వాస సమాజం, అక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఆ ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడు, ఒక పాస్టర్ ఆ సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఎదురైన సమస్యలు, ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని పాస్టర్కి ఎక్కుపెట్టి సంధించినప్పుడు వాటికి జవాబులు చెప్పవలసిన బాధ్యత పాస్టర్ గారికి ఉండింది. కాబట్టి ఆ పాస్టర్ గారు లేకపోతే ఆ సంఘ నాయకుడు అపోస్తలుడైన పౌలుకి ఈ ఉత్తరాలు అతడు రాయకముందే కొన్ని ఉత్తరాలు రాశారు, కొంత సమాచారం పంపించారు. ఆ సమాచారానికి జవాబులు వ్రాయడమే ఈ పత్రికలన్నీ కూడా. పత్రికలే అని మనం చదువుతాం, కానీ ఇవి ఉత్తరాలు అని మనం గమనించాలి. ఆధ్యాత్మిక సమస్యలకు జవాబులు అని కూడా మనం గమనించాలి. ఈ ఫిలిప్పీ సంఘంలో చాలా రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. వ్యక్తి యొక్క పౌరస్థితిని గురించి, అలాగే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఎదురైన ప్రశ్నలకు జవాబు అతడు చెప్పే ప్రయత్నంలోనే ఈ 2వ అధ్యాయం నుంచి కొన్ని విలక్షణమైన విషయాలు చెప్పే ఆ సందర్భాలను మనం చూస్తాం. దానిలోపటే యేసుక్రీస్తు అనే వ్యక్తిని దేవుడిగా చూడాలా, యేసుక్రీస్తు అనే ఆ వ్యక్తిని కేవలం మానవునిగా చూడాలా అనే ప్రశ్న. ఇది రాసి 1900 సంవత్సరాలు అవుతుంది ఈ పత్రికను రాసి. మరి ఈ సమస్య ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు కూడా ఈ సమస్య ఉంది. యేసు ప్రభువుని ఏమందాం? అతడు 6 అడుగుల పరిమాణానికి కనబడి ఒక మానవుని మాదిరి అతడు జీవించిన విధానాన్ని బట్టి ఆయనను ఒక మంచి మానవుడు అందామా? లేకపోతే మానవులకు అతీతమైన దైవిక సంబంధమైన కార్యాలను జరిగించాడు కాబట్టి అతన్ని దేవుడు అందామా? ఎలా సాధ్యమవుతుంది? మన భారతదేశం లాంటి దేశాలలో దేవుడు అనే పదానికి అంతగా విలువ ఉండదని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే మనం ఎవరినైనా దేవుడిని చేయొచ్చు. ఈ దేశంలో పట ఇలాంటి పరిస్థితుల్లో పట ఎవరినైనా దేవుడిగా కొలవచ్చు అనేది. అయితే కొన్ని పరిస్థితుల్లో దేవుడు అని అంటే ఇలా ఉండాలి, దేవుడు అంటే ఇలా ఉంటాడనే భావన వారికి కలిగినప్పుడు యేసుక్రీస్తుని చూస్తే అలాంటి వాళ్ళు ఇతన్ని దేవుడు అని ఒప్పుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఒకటి బాగా గమనించాలి, ఇక్కడ పౌలు చెప్పే విధానాన్ని మనం చూస్తూ కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేద్దాం. మన ఆలోచన ధోరణిని మార్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఏమంటాడు పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి రాసిన ఈ పత్రిక 2వ అధ్యాయం లోపట? ఆయన ఇలా అన్నాడు. ఏమని? 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అన్నాడు 6వ వచనంలో. మీరు బాగా గమనించారా? ఇక్కడ అతడు ఏం బోధించేందుకు ప్రయత్నిస్తున్నాడనంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని అంటాడు. ఆయన దేవునితో సమానమైన వాడు అనంటే ఆయన దేవుడు అని చెప్పే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు పౌలు. యేసుక్రీస్తు ఆయన దేవునితో సమానమైన వాడు అని అనడంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అని అంటూ ఉన్నాడు. అక్కడితో పౌలు ఆగలేదు. ఆగకుండా ఏం చేశాడు అనంటే కాస్త కిందకు వస్తే 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని అని ఉంది. ఈ 7వ వచనంలో పట్టుకొచ్చేటప్పటికి అతడు ఏమంటున్నాడనంటే మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడని.
ఇక్కడ ఆయన చెప్పేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడంటే యేసు ఒక మానవుడు అని చెప్తున్నాడు. మీరు 6వ వచనాన్ని చదివితే ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అనడంలో ఆయన ఉద్దేశం జీసస్ ఈజ్ గాడ్. రెండవది, ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అనడంలో ఆయన ఉద్దేశం జీసస్ ఈజ్ కామన్ మ్యాన్ అన్నట్టు చెప్తూ ఉన్నాడు. ఒక సాధారణమైన మనుష్యుడు యేసు అని ఎలా సాధ్యమవుతుంది అని. సాధారణంగా మనుషులకి ఇది వర్తించదు, కానీ దీనిని థియోలాజికల్ ఆస్పెక్ట్లో ఏమంటారంటే హైపోస్టాటిక్ యూనియన్ అని పిలుస్తారు. అంటే ఒకే వ్యక్తి లోపల ద్వంద్వ స్వభావం ఉండడాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అని అంటారు. ఒకే వ్యక్తి లోపల 2 స్వభావాలు ఉండడాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకున్నాను. ఏంటి ఆ 2 స్వభావాలు అని? యేసు ఒక సంపూర్ణమైన దేవుడు అనేది. రెండవది, యేసు ఒక సంపూర్ణమైన మానవుడు అని. ఇది హైపోస్టాటిక్ యూనియన్ అన్నమాట. 2 స్వభావాలు లేకపోతే ద్వంద్వ స్వభావం కలిగిన వ్యక్తిగా యేసు మనకి కనపడతాడు అని ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. అక్కడ ప్రశ్న ఏంటో మనకి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. యేసు దేవుడనాలా, యేసుని మానవుడనాలా అని. సాధారణంగా కొంతమంది ఇలా అనుకుంటారు. నేను భాస్కర్ గెర్షోమ్ అనే వ్యక్తి, నేను ఈరోజు మీకు నా ఫిజికల్ అపియరెన్స్ ఇచ్చాను అని అంటే ఒకప్పుడు నేను పుట్టాను అని అర్థం. పుట్టిన నేను కాలక్రమేణా అందరిలాగే శారీరకంగా మానసికంగా నేను ఎదుగుతూ వచ్చి ఇప్పుడు మీ మధ్య కనపడ్డాను. కనబడిన నన్ను మీరు ఏమనుకుంటారనంటే ఒకప్పుడు ఇతడు తన తల్లి గర్భంలో పుట్టాడు, నేను ఒక కామన్ మ్యాన్ని, ఒక సర్వసాధారణమైన ఈ సమాజంలో బ్రతుకుతున్న మనిషిని. ఇక్కడ వాడబడిన మాట మనుషుల పోలికగా పుట్టాడు అనే మాట. ఈ పుట్టినవాడే అయితే యేసు కూడా అందరిలాగే మానవునిగానే పుట్టాడు అని అనుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆయన దేవుడు ఎలా అవుతాడు అని యేసు ప్రభుని ఒక మనిషిలా చూసే ఒక వర్గం ఈ ప్రపంచంలో పట్ల ఉండింది. వాళ్ళు యేసు ప్రభుని ఏ సందర్భంలోనైనా ఒక మామూలు మనిషిలాగే చూస్తారు, కానీ అతని యొక్క జీవిత చరిత్రను కొంత పరిశీలన చేస్తే అతడు మనుషులలో ఒక ఉత్తమమైన వాడు అని అంటాడు. ఒక పార్టీని ఈ దేశం లోపల ఒక జాతీయ పార్టీని స్థాపించిన ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు. కాకినాడ లోపల, నేను కాకినాడ నుండి వచ్చాను, కాకినాడలో ఉన్న మున్సిపాలిటీస్ మీద అతడు లెక్చర్ ఇవ్వడానికి వచ్చి అతడు ఎగ్జాంపుల్గా యేసు ప్రభుని ఇలా అన్నాడు. యేసు అనే ఒక వ్యక్తి యూదా ఋషి అని అన్నాడు, యూదా మహర్షి అని అన్నాడు. యూదుల్లో పుట్టిన ఒక ఋషి లాంటి వాడు అని అన్నాడే తప్ప యేసుక్రీస్తుని దేవుడు అని అతడు చెప్పలేకపోయాడు. ఇంత మేధావి అతడు. భారతదేశంలో అతి పిన్న వయసులో ఐఏఎస్ అయ్యాడు అనే రికార్డు అతనికి ఉండింది. నేను పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆయన ఇలా అన్నాడు, ఏమనంటే అతడు ఒక యూదా ఋషి లేకపోతే మహర్షి. ఒక ఋషి పుంగవునికి ఉండవలసిన లక్షణాలు అతను లోపట ఉన్నాయి, కానీ అతడు మనిషి దేవుడైతే కాదు అనే భావాన్ని అతడు ఇలా వ్యక్తపరిచాడు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే అతడు ఒక సత్పురుషుడు, అతడు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, అతడు ఉత్తముడు లేకపోతే అతడు ఉత్తమోత్తముడు అని మాత్రమే చెప్పడం మనకి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొందరు అతన్ని ఏమంటారనంటే లేదు ఆయన దేవుడు అంటారు. ఎందుకు అనంటే దైవికమైన కార్యాలు అతడు చేశాడు, మనుషులకి సాధ్యం కాని పనులు కూడా అతడు చేశాడు, అందుకని చెప్పి అతడు దేవుడే
అని చెప్పేవారు కూడా ఉంటారు. అసలు ఏంటి ఆయన గురించి ఈ క్రిస్మస్ రోజున మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అంటే రొటీన్గా మనం గొర్రెల గురించి, గొర్రెల కాపర్ల గురించి, లేకపోతే ఇంకోటి ఏదైనా మనం వింటున్న దాన్ని ఇంకాస్త మెరుగ్గా చెప్పే ప్రయత్నం చేసి వాటిని వినడం కాదు, కానీ కొంచెం భిన్నంగా ఆలోచన చేసి ఈయన మాటలు వినడానికి ప్రయత్నం చేస్తాను. అలాని చెప్పి నేను ఎక్కువ టైం ఏం తీసుకోను. నేను ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఇది క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరేమి కంగారు పడని అవసరం లేదు, తొందరపడిన అవసరం లేదు కదా. నిన్నటి వరకు నాకు అస్సలు ఈ వాయిస్ సఫిషియెంట్గా లేదు. ఫోన్ చేశాను పాస్టర్ గారు, గాలి ఒకటి వస్తుంది నాకు. పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను, అయ్యా నాకు ఇలా ఉంది పరిస్థితి. ఏం పర్లేదు, మీరు నిలబడండి, దేవుడు మాట్లాడతాడు, మీ వాయిస్ బాగా అయిపోద్ది, ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. చాలా గట్టిగా ప్రార్థన చేస్తుంటాడు, గొంతు బాగానే వచ్చింది. ఈ మధ్యకి రాగలిగాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, మీరు బాగా ఆలోచన చేయండి. ఎలా సాధ్యమవుతుంది? 2000 సంవత్సరాల క్రితం కదూ, అంటే క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో యేసు పుట్టాడు అని చరిత్ర చెప్తుంది. క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం లోపట. ఆయన చనిపోయింది క్రీస్తు శకం 30వ సంవత్సరంలో. ఇది పక్క. డిసెంబర్ 25ని పుట్టాడా లేకపోతే పుట్టలేదా ఇది ఎక్కర్లేదు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, సంఘానికి బయట ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, డిసెంబర్ 25వ తారీఖున యేసు పుట్టాడని బైబిల్లో ఎక్కడ ఉంది అని. డిసెంబర్లో పుట్టాడని ఎక్కడ ఉంది? ఎందుకు ఉంటుంది బైబిల్లో పుట్ట? డిసెంబర్ అని నెలని కనిపెట్టింది ఎప్పుడు? బైబిల్ రాసేటప్పుడు కాదు కదా, యేసు పుట్టినప్పుడు కాదు కదా. ఆ డిసెంబర్ నెల పేరు ఇందులో ఎందుకు ఉంటుంది కదా? ఉండదు కదా. అలా అనపోయేటప్పటికి సంఘంలో ఉన్న వారి లోపల గలిబిలి, అయ్యో డిసెంబర్ 25 లేదు, 25 లేదా, ఉండదు. 25 డిసెంబర్ పేరు ఇది లోపల ఉండదు. జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే, బైబిల్ని అధ్యయనం చేసే అర్థం చేసుకునే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి బైబిల్ లోపల. నాన్ ఎసెన్షియల్ అనే వాటికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఎసెన్షియల్కి మాత్రం వెసులుబాటు ఉండదు వెసులుబాటు. ఏంటి ఎసెన్షియల్ ఇష్యూ అనంటే, చాలామంది నేను దేవుణ్ణని చెప్పొచ్చు ఈ భూమి మీద. చాలామందికి స్వర్గం గురించి లేకపోతే పరలోకం గురించి ఇస్లామిక్ టీచింగ్స్లో జన్నత్ అని అంటారు. అది స్వర్గం, జస్ట్ లైక్ పరలోకం అది కాదు. ఈ జన్నత్ గురించి, పరలోకం గురించి, స్వర్గం గురించి చాలామందికి ఒక అవగాహన ఉండి ఉండొచ్చు. కానీ అక్కడికి పోయేది ఎలాగో కదూ. అక్కడికి ఎవరైనా తీసుకుపోతారా అంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే తీసుకెళ్తాడు. ఇది ఎసెన్షియల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందా? ఎవ్వరూ తీసుకెళ్లరు. నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. ఎవరైనా ఎందుకు తీసుకెళ్లరో తెలుసా? దానికి దారి తెలియదు. వాళ్ళకి దారి ఎవరికి తెలుస్తుంది? కాకినాడకి దారి ఎవరికి తెలుసు అనగా నేను చేయెత్తుతాను. ఎందుకో తెలుసా? నేను కాకినాడ నుండే రాజావాళ్ళు వచ్చాను కాబట్టి కాకినాడకి నాకే రూట్ తెలుసు. మీకు అర్థమైందా? పరలోకం ఎవరు తీసుకెళ్తారు? పరలోకం నుంచి ఎవరైతే వస్తారో వానికే రూట్ తెలుసు కాబట్టి ఆయనే తీసుకెళ్తాడు. యేసు పరలోకం నుంచి వచ్చాడని బైబిల్ చెప్తూ ఉందేనని కదా. అందుకని 25వ తారీఖు ప్రశ్నల గురించి మీరు ఏమో ఆలోచించకండి కదా. ఇది ఎసెన్షియల్ ఏంటంటే, ఇక్కడ డిసెంబర్ 25 లేకపోతే మరొక తేదీన కాదు, యేసు ఈ లోకంలో పుట్టాడు. అది విషయం. మనం ఖచ్చితంగా దాన్ని గ్రహించాలి. ఓకేనా? అలా అయితే ఇప్పుడు మనం చదువుకొనిన పౌలు చెప్తున్న జవాబుల ప్రకారం యేసుని ఇప్పుడు దేవుడు అందామా లేకపోతే యేసుని మనిషి అందామా? మనలాగే అతడు క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో పుట్టాడు కదా. మరి పుట్టినప్పుడు అతనిని దేవుడు ఎలా అంటాము అనే ప్రశ్న మీకు కలుగుతుంది. అందుకనే బైబిల్ని బాగా చదవగలిగితే, యేసుక్రీస్తు గురించిన కొన్ని ప్రవచనాలని ధ్యానించగలిగితే ఖచ్చితమైన ఆన్సర్ మనకి ఇటే దొరికిపోతుంది అనండి. మీకు తెలుసా, చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. ఎలాగనంటే, యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచే ఈ లోకంలో ఉన్నాడు, కనబడ్డాడు. 30వ సంవత్సరంలో
ఈ శకం మొదటి శతాబ్దంలో చనిపోయాడు అని మాత్రమే. మీకు తెలుసా యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టక మునిపే ఈ భూమి మీదకి చాలాసార్లు వచ్చాడని? బోలెడన్ని సార్లు ఈ భూమి మీదకి యేసు మనిషిగా పుట్టక ముందే ఈ లోకానికి వచ్చాడు అని. చాలాసార్లు ఈ భూమి మీద ఉన్న మనుషులకి అతడు కనబడ్డాడు అని. చాలాసార్లు ఈ భూమి మీద ఉన్న మానవులకు అతడు ప్రత్యక్షమయ్యాడు అని. చాలాసార్లు రేపు ప్రత్యక్షం కాబోతున్నాడు అని. నిజమండి, ఇది మీకు అర్థమవుతుందా? ఈ మాటను ఒకసారి చూడండి. చాలాసార్లు మనం చెప్పుకుంటాం ఆయన ఒక ప్రవచన పురుషుడు అని, ఆయన గురించి ముందుగానే ప్రవచించబడింది అని. నిజమా? అయితే ఆయన ప్రవచనాల్లో పట ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం చదువుదాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఒక పర్యాయం చదవండి. మీకా గ్రంథము 2వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనం. 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. ఈ మాట పట్టుకున్నారా? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. పురాతన కాలము అని యేసు ఈ లోకంలో పుట్టాడు అని చెప్పడానికి ముందే ఉన్న కాలం పురాతన కాలము. ఆ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అంటే ఇక ఎన్నటికీ ఆయన ప్రత్యక్షమవుతూనే ఉంటాడు అని అంట. మీకు తెలుసా? ఇలా చెప్పొచ్చు దాన్ని. ఎలాగా? ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్ అనంటే నిత్యత్వపు భూతకాలము నుండి నిత్యత్వపు భవిష్యత్ కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచు వచ్చాడు అని అంటాడనండి. నిజమండి. మీకు తెలిసిన ఉదాహరణకి నేను చెప్తాను ఒకటి. ఏంటి అని అంటే, ఆ రోజు మోషే తన జీవితం 120 సంవత్సరాలు కదా, దానిని 3 భాగాలు చేస్తారు చరిత్ర లోపల. మొదటి 40 సంవత్సరాలు ఫరో యొక్క రాజప్రసాదంలో అతడు పెరిగాడు. 240 సంవత్సరాలు అతడు మిద్యాను యాజకుడైన తన మామ మందను మేపాడు. తన పిల్లను పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. సంసార జీవితంలో అతడు ఉన్నాడు. మిగిలిన 40 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అతడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి కానానికి తీసుకెళ్ళాడు. మధ్యలో ఈ ఉన్న 40 సంవత్సరాల్లో అతడు మందలు మేపుతున్నప్పుడు అతడు హోరేబు పర్వతం మీద ఒక పొదలోపటి నుంచి మంట రావడం చూశాడు. సాధారణంగా అడవుల్లోపట బోల్డన్ని మంటలు వస్తాయి. హెక్టార్లు అడవులు కాలిపోతూ ఉంటాయి. దానికి ఏదైనా కారణం కావచ్చు. కొందరు ఎవరైనా సిగరెట్టో బీడియో చొట్టో తాగి దాన్ని పడేస్తే అది మండి అడవులను తగలబెట్టేస్తారు. అలా కాకుండా కూడా అడవుల్లో మంటలు రావచ్చు. ఎలా వస్తాయి అంటే, ఆకులు ఎండినప్పుడు బాగా ఎండిపోయిన ఆకుల మీద సూర్యరశ్మి ఏకదాటిగా దాని మీదే పడితే ఆకు మండుతుంది. అలా మండిన ఆకు మిగిలిన ఆకులను మంట పడితే ఈ ఎండుటాకులన్నీ కాలినప్పుడు అడవులు కాలిపోతాయి. అలా కూడా జరుగుతాయి. అది మోషేకి కూడా తెలుసు. అందుకని మంట వచ్చిందా ఆగనవసరం లేదు, ఏదో మంట వచ్చిందని పోవచ్చు. కానీ అతడికి ఒక విచిత్రమైన సంఘటన అక్కడ కనబడింది. ఏంటిది అనంటే, మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు. మండింపబడిన ప్రతిదీ కాలి బూడిదవ్వాలి. అది మండుతుంది కానీ కాలిపోవలేదు. అందుకని ఆశ్చర్యంగా ఇదేదో విచిత్రంగా ఉందని చెప్పి ఆగి చూశాడు. ఆ దగ్గరికి వెళ్ళబోయాడు. అందులోపటి నుంచి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం వినబడినప్పుడు అక్కడ రాయబడిన మాట మొదట ద ఏంజల్ ఆఫ్ జెహోవా, యెహోవా దూత ప్రత్యక్షమైంది. అందులోపటి నుంచి మాట్లాడుతుంది. మీరు ఆ కాన్వర్జేషన్, ఆ దూతది మోజెస్ది మీరు వినినప్పుడు మొదట దూతని చెప్తాడు. ఇంటికి వెళ్ళి చదవండి, నిర్గమకాండ 3వ అధ్యాయం ఆ మొదటి నుంచి నేను చెప్తున్నాను ఈ మాటలు. మొదట దూతని చెప్తాడు. ఆ తర్వాత అతడు కాస్త ముందుకెళ్ళిన తర్వాత దేవా అంటాడు.
ప్రభువా అంటాడు. ఆ తర్వాత అతడు నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని అంటాడు. నేను దేవుడును అంటాడు. మీ నాయన దేవుడిని అంటాడు. ముందు దూతని చెప్పి ఆ దూతను చివరికి దూత దేవుడు అని రాశాడు 3వ అధ్యాయం లోపట. మీరు నాకు సమయాభావం వల్ల నేను వివరించడం కూడా ఇది నా సందర్భం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు, ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఇంతవరకే ఉంది ఇన్ఫర్మేషన్. ఏమనుంది? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు ప్రభు అని, లేకపోతే దేవుడని, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల మోసెస్ యొక్క తండ్రి దేవుడని చెప్పబడింది. కానీ అతడు ఎవరో ఇంకా సంపూర్ణంగా అక్కడ చెప్పబడలేదు. ఇదే విషయాన్ని పౌలు హెబ్రీయులకు చెబుతూ ఇలా అన్నాడు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గరకు రండి. అక్కడ ఏమని చెప్పాడనంటే 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం లోపట పౌలు ఇలా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు అని అంటే చదవండి. 23, 24, 26 వచనాలు. అతడు తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. గాని ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టించెను అని రాస్తుంది. ఇక్కడ మీరు నోటీస్ చేశారా? ఈ వాక్యంలో పట్ట మోషే ఏమంటాడు? ఇలా అన్నాడు చూడండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. క్రీస్తు అనే వ్యక్తి పాత నిబంధన లోపట మనకి కనబడడు. మీరు ఎంత వెతికినా కనబడ్డం. ఒకవేళ భాషాపరంగా క్రీస్తు అనే ఇక్కడ తెలుగు తర్జుమా, గ్రీకు భాష మాట ఇక్కడ క్రిస్టోస్ అనే పదం వాడబడింది. కానీ క్రిస్టోస్ హెబ్రీ భాష లోపట మెస్సియా అని వాడబడింది. కానీ మెస్సియా అక్కడ లేడు. ఇప్పుడు అంటాడు పౌలు, ఆ రోజు మోషేకి పొదమంటలో ప్రత్యక్షమై మోషేతో మాట్లాడి ఐగుప్తు నుంచి కానానికి ఈ ప్రజలను తీసుకెళ్ళే మార్గం గుండా వాళ్ళని నడిపించిన వ్యక్తి ఎవరు అంటే అతడు క్రీస్తు అని అంటాడు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలా జరుగుతుందా అంటే మీరు మీకా ప్రవచనాన్ని ఆశ్రయించాలి. ఏమంటాడు మీకా? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను అని. సాధారణంగా ఏమనుకుంటాం యేసు ప్రభుని అంటే పుట్టినప్పుడే ఆయన ఉనికి ప్రారంభమైంది అని. కాదు కాదు కాదు. ఆయన పుట్టక మునుపునే ఆయన ఉన్నాడు, ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఇదే హైపోస్టాటిక్ యూనియన్ దైవత్వానికి కూడా ఉండింది. బైబిల్ ఇలా చెప్తుంది, దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్ ఓన్లీ. అతడు ఒక్కడే, కానీ అతడు 3 వ్యక్తిత్వాలు కలిగిన ముగ్గురుగా ఉన్నాడు అని. ఆ ముగ్గురినే మనం ఇలా అంటాం, ద గాడ్ ఆఫ్ ఫాదర్, ద గాడ్ ఆఫ్ సన్ అండ్ ద గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని. వీళ్ళ మధ్య కూడా దైవత్వంలో కూడా ఈ 3 స్వభావాలు కలిగిన ముగ్గురుగా దేవుడు ఉంటాడు అని. వీళ్ళ ముగ్గురు మధ్య సంభాషణలు కూడా జరిగాయి అని మీకు తెలుసా? వాటిని థియోలాజికల్ ఆస్పెక్ట్లో ఇలా చెప్తారు, డివైన్ కాన్వర్జేషన్స్ అని, దైవిక సంభాషణలు అనేవి. మనకివి భూమి మీద కాదు, భూమికి వెలుపల జరిగిన సందర్భాలను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దానికి రుజువులు ఏంటండి అని మీరు అడుగుతారేమో. బైబిల్ లోపట ఆ రుజువులు కూడా చూపించేసి నేను మిమ్మల్ని ఒక చోటకు తీసుకెళ్తాను బైబిల్ లోపట నుంచి. ఇది అసలు ఉద్దేశం. మీకు తెలుసా? క్రిస్మస్ అంటే జీసస్ వాజ్ బోర్న్ కదా, టు డై అని. మీకు తెలుసా? యేసు మరణించడానికే పుట్టాడు. అది క్రిస్మస్. మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ ముఖ్య ఉద్దేశం ఏంటో తెలిసినా
యేసు ప్రభువు మరణించడానికి పుట్టాడు అని నేను ఎప్పుడు కూడా చెప్తాను. మా సంఘంలో నేను ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ ఎల్విన్పేట కాకినాడ పాస్టర్గా ఉంటూ నేను మినిస్ట్రీ ఉపయోగపడుతూ ఉంటాను, వాడబడుతూ ఉంటాను. నేను అక్కడ చెప్పేది ఏంటంటే ఎవ్రీ కమ్యూనియల్ సర్వీస్ లోపట ఆ ప్రభు వల్ల ఆరాధన లోపట ఒక మాట చెప్తాం మనం. ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. దేన్ని చేయాలి? విరగగొట్టబడిన ఆయన శరీరాన్ని, దాని నుంచి స్రవించిన రక్తాన్ని మనం భుజించి పానార్పణం చేసే కార్యం ఏదైతే ఉండిందో అది ఆయన శరీరము, అది ఆయన రక్తం. కాబట్టి దీనిని మీరు చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి. వాస్తవానికి మీ ప్రతి ప్రభు వల్ల ఒక క్రిస్మస్ అనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ప్రభు వల్ల ఒక క్రిస్మస్ ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికే మనం చేయాలి. అందుకనే ఆయన మరణించడానికే ఈ లోకంలో పుట్టాడు. అక్కడికి నేను తీసుకొచ్చి మిమ్మల్ని విడిచిపెట్టే ప్రయత్నాన్ని చేస్తాను. ఒకరోజు ఉత్తర దిక్కునున్న సభాపర్వతంలో ఒక విషయం జరుగుతున్నది. ఆ విషయం లోపట దేవుడు ఇలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏంటది? ఒకసారి రండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, అక్కడ ఇలా రాసి ఉంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఏమంటాడు? అప్పుడు నేను ఎవని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా అని అంటాడు. ఇది డివైన్ కాన్వర్స్. మీకు తెలుసా? దేవుడు ఇలా అంటూ ఉన్నాడు. ఏమనంటే నేను ఎవరిని పంపేదను అని అనగానే ఈ దైవత్వం లోపల ఉండిన రెండో వ్యక్తి అంటాడు, నేనున్నాను, నన్ను పంపు అని. ఆయనే యేసుక్రీస్తు అని. మీకు తెలిసిన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. ఎవరు పంపారో తెలుసా? ఎవరు పంపారో మనకు అర్థం అవ్వడానికి ఇంకా స్పష్టమైన ఒక వాక్య భాగాన్ని బైబిల్ లోపటి నుంచి మనం చూద్దాం. ఇదే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం చదువుదామా? ఇక్కడ యెహోవా చెప్తూ ఉన్నాడు, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడైతే ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని. ప్రభువగు యెహోవా ద గాడ్ ఆఫ్ ఫాదర్, ఆయన ఆత్మయు అనంటే గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్, వీళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తుని పంపించారనంట. ఇది క్రిస్మస్ అనండి. వాస్తవానికి పరలోకం లోపట జరిగిన సంభాషణలో నేను ఎవరిని పంపుతానని దేవుడు అడిగితే నేనున్నాను, నన్ను పంపు అన్నప్పుడు అప్పుడు ఆయనను పంపించారంట. ఎవరెవరు పంపారనంటే తండ్రి అయిన దేవుడు, ప్రభువగు యెహోవా, ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ, వారు ఇరువురు కలిసి యేసుక్రీస్తుని పంపించారు. ఆయన పంపబడ్డాడు అనేది ఈ లోకానికి ఆయన వచ్చాడని. అందుకని ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. మనం ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా ఉద్దేశాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం ఎంతైనా ఆనందించవచ్చు క్రిస్మస్ లోపల. క్రిస్మస్ అంటేనే సంతోషము, ఆనందము. ప్రియమైన దేవుని సంగమా, అసలు ఆయన రావడానికి ముఖ్య కారణాన్ని మనం కొద్ది నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఏం జరుగుతుంది అని అందరూ ఇలా చెప్తారు. ఏమంటారు? ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట చెప్తాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదామా?
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చల్ తల్లి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి కూడా చెప్తాడు ఈ మాట, మరో విధంగా చెప్పాడు. మొదటి అధ్యాయము మత్తయి సువార్త, అతను ఇలా అన్నాడు. మొదటి అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చెను, ఆయన వారి పాపముల నుండి రక్షించును అని. రెండు మాటలకి అర్థం ఒకటే, పాపులను రక్షించడానికి వచ్చాడని. అదంటే పాపులను రక్షించే క్రమం లోపట పాపము నుంచి మానవ జాతిని విడిపించడం అనే దీనినే ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ అని అంటారు. ఏంటిది ఇది అని అంటే విమోచన ప్రణాళిక. మీకు అర్థమవుతుందా? ఇది దేవుడు రూపొందించిన, పాపము నుంచి విమోచించడానికి దేవుడు సిద్ధపరిచిన ఒక ప్రణాళిక. మానవ జాతీయుల మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని తీసేయడానికి, అందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇక్కడ మీరు గమనించండి, అసలు ఆ పాపం ఎక్కడ పుట్టింది అని ప్రశ్నగాని వేసుకుంటే, పాపం ఎక్కడ పుట్టింది అని అనగానే టక్ మనం ఏం సమాధానం చెప్తాం? చెప్పండి, చెప్పమ్మా, ఏమన్నా ఆలోచన గుడ్. స్థలాన్ని చెప్పండి. ఏదోని తోటలో పాపం పుట్టింది అని మనం చెప్తాను. నేను చెప్పింది థియాలజీ. సిన్ని డిఫైన్ చేసి చెప్పింది. సిన్ మీన్స్ పాపము అని అంటే దాన్ని ఇలా నిర్వచించాలి. ఎలాగో తెలుసా? అందరూ అనుకుంటారు క్రియ పాపం అని అనుకుంటారు. కాదు కాదు, థింకింగ్ అగైన్స్ టు గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ ప్లాన్ అనంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించడం, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా ఆలోచించడం అనేది అసలు పాపం. అంటే ఇది పాపం అనేది. అర్థమైందా? మీరందరూ ఏమనుకుంటారంటే ఏదో తోటలో ఉన్న ఆ తినకొద్దన్న చెప్పిన పండు దగ్గరికి పోయి ఆ పండు తిన్నాక పాపలు అయిపోయారు. కాదు కాదు కాదు, నువ్వు ఏ పని చెయ్యాలన్నా అది చేయడానికి ముందు నీ మనసు నిన్ను ప్రేరేపించాలి. అంటే మనసు లోపట మొదట మనం, ఆలోచన లోపట మొదట మనం పాపం చేస్తాం. అందుకని ఈ ఆలోచనలో వాళ్ళది చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడే దేవుడు ఆజ్ఞను తిరస్కరించారు. తిన్నారు తర్వాత సెకండరీ, అది చెప్పింది తినను. కానీ పాపం ఎక్కడ పుట్టింది అని అనగానే మీరంటారు ఏదో తోటలోనని. కానీ అది కొంతవరకే వాస్తవం. ఇందులో ఇంకా డెప్త్లో వెళ్తే ఇలా అర్థం చేసుకోవాలి. పాపము ఏదోను తోటలో పుట్టలేదు, కానీ ఏదోను తోటకి క్యారీ చేయబడింది, మోసుకొని రాబడింది. అలా అనుకుంటే నాతో పాటు ఒక బ్యాగ్ మోసుకొని వచ్చాను ఇక్కడికి. నా బైబిల్, నా బ్లేజరు ఇవి తెచ్చుకున్నాను ఒకటి ఓ బ్యాగ్లో. నేను బ్యాగ్ని క్యారీ చేశాను ఇక్కడికి రాజావోలికి అంటే నా బ్యాగు ఇంకొక స్థలం నుంచి వచ్చిందని అర్థం, ఇంకో చోట నుంచి ఇక్కడికి వచ్చిందని అర్థం. పాపము ఏదోను తోటకి క్యారీ చేయబడితే మరి అది ఇంతకుముందు ఎక్కడ ఉండింది అని ప్రశ్న వేసుకుంటే అది భూమి మీద కాదు, ఏదోను తోట కాదు, మరొక ఏదోను తోట లోపట అది పుట్టింది. అది భూమికి వెలుపల ఉన్న ఈ విశ్వంలో ఉండే దేవుడు సృష్టించిన మహిమ ప్రపంచాల్లో ఒక ప్రపంచం లోపట అది పుట్టింది. అది దాని బర్త్ ప్లేస్. అది ఎక్కడా అనంటే ఇప్పుడు చదవండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము అక్కడ ఇలా రాసి ఉంది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. దేవుని తోటయగు ఏదోనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును
అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారులు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు నీ ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్య నుండి నీవికను సంచరింపు నిన్ను నాశనము చేసి తిని అని. ఇదండి సాతాను గురించిన ప్రాముఖ్యమైన వచ్చిన భాగం. ఇదే ఇక్కడ ఈ తోటలోపటే ఈ పర్వతం మీదనే పాపము పుట్టింది. పాపం పుట్టింది. అప్పటికి భూమి మీద మానవులు లేరు. పాపం ఇక్కడ పుట్టిన తర్వాత దేవుడు భూమి మీద మానవ జాతిని నిర్మాణం చేసిన తర్వాత ఆదాము అవ్వల్ని అప్పుడు ఈ పాపానికి జనకుడైన ఈ ప్రధాన కెరూబు ఎవరైతే ఉన్నారో అతడి పేరు లూసిఫర్ అని ఒక్కచోటే మెన్షన్ చేశారు. ఐజయా 14:12 verse అక్కడ మాత్రమే ఉంటుంది. అక్కడ తెలుగు ట్రాన్స్లేషను తేజో నక్షత్రమా వేకువ చుక్క, అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఓ లూసిఫర్ అని. అక్కడ మాత్రం ఇంకెక్కడ మనకు కనపడదు. ఆ లూసిఫర్ అనే వాడు ఈ భూమి మీద ఉన్న ఏదోన్ తోటలో దేవుని చేత నిర్మాణం చేయబడిన ఆదాము హవ్వలనే వారు హాయిగా తోటలోపట పొద్దున పూట సాయంత్రం పూట దేవుడు వారిని పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వీరు దేవునితో మాట్లాడుతూ ఉండే స్వచ్ఛమైన ఈ వాతావరణాన్ని చూస్తూ ఓర్వలేక చాలా కాలంగా ఆ తోటలో ఆ చెట్టు దగ్గరకు వచ్చేటడు ఉన్నాడు. ఉండి ఒకరోజు వారిని మోసం చేశాడు. ఆ మోసానికి పడిపోయిన వాళ్ళిద్దరూ పాపములో పడిపోయారు. అలా ఏదోను తోటకి పాపం తీసుకురాబడింది. అది అసలు విషయం. ఇక్కడ మీరు బాగా గమనించండి ఏం జరిగింది అంటే బైబిల్కి సంబంధించిన కొన్ని ఇతిహాసాలు పురాణాలు లాంటివి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని యూదా సంప్రదాయ గ్రంథాలు అని అంటారు. అలాగే కొన్ని ఎన్సైక్లోపీడియాస్లో కూడా ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది. ఏంటది అని అంటే దేవుడు మొట్టమొదటిసారి పాపం చేసిన సాతాను అని పిలుస్తున్న అప్పుడుండే ప్రధాన కెరూబైన ఆ తేజో నక్షత్రాన్ని దేవుడు ఆ సభలోనికి పిలిచాడు. వానితో పాటు కొన్ని వేల కోట్ల దేవదూతల సమూహాల్ని దేవుడు ముందే ఆయన సృజించి ఉన్నాడు కాబట్టి ఆ దేవతల దూతల్లో కూడా తరగతులను ఆయన నియమించాడు కాబట్టి ఈ దేవదూతలందరి మధ్య ఆ పాపము చేసిన ఆ ప్రధాన కెరూబుని నిలవబెట్టి వాణ్ణి పాపం గురించి విచారణ చేశాడు. ఇదే 28వ అధ్యాయం 13వ వచనం నుంచి ఈ భాగమంతా. ఈ విచారణ లోపట అపవాది పాపం చేసిన వాడుగా నిలబడి దోషిగా ఉన్నాడు. ఇంతమంది దేవదూతల సభ లోపట అతనిని దోషిగా చేయడం వాడు భరించలేకపోయాడు. అక్కడ నుంచి దేవుని యొక్క మహిమ ప్రపంచాలన్నిటినీ నాశనం చేయాలనుకున్నాడు. భూమి మీద దేవుడు ఒక ప్రత్యేకమైన సృష్టిని తయారు చేసి అందులోపట అవ్వాదాముల నుంచి ఒక కొత్త జీవనాన్ని కొత్త ప్రపంచాన్ని అతడు ఆహ్వానించాడు. దానిని ఓర్వలేకపోయాడు. దాన్ని కూడా పాడు చేయాలనుకున్నాడు. ఆ పాడు చేసే నిర్ణయం తీసుకున్నాడు. నన్ను ఇలా దోషిని చేశాడు కదా అని దేవుడు అని. ఆ అపవాది వీళ్ళను పాడు చేసిన తర్వాత మనందరం పాడైపోయారు. ఈరోజు మన లోపల ఎవ్వరు నీతిమంతుడు పాపం లేని వారు లేరు అనండి. మనందరమీ పాపంతోనే పుట్టాము. ఈ భూమి మీద అందరమీ పాపులమేనండి. మీకు తెలుసా, చాలామంది అంటారు లేదు లేదు మీరు పాపంతో పుట్టలేదండి అని అంటారు. పాపంతో పుట్టలేదు, కాలగమనంలో మీరు పాపం చేసి పాపులైపోయారు. కాదు 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 బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఒక వాక్యాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఏంటిదా వాక్యం అంటే ప్రసంగి గ్రంథము 29వ
7వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు అని రాస్తుంది. యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడండి, వాళ్ళు వివిధ తంత్రాలు కల్పించుకొని పాపులైపోయారు. అందుకే మనందరం కూడా పరిశుద్ధులుగానే పుట్టాము అని అంటారు. వాస్తవానికి కొన్ని విషయాలు అర్థం అవ్వాలి అంటే బైబిల్ ఏ భాషలో మొదట రాశారో ఆ మూల భాషలో పట్టుకెళ్ళి మనం చదవాలి. మీరు ఎప్పుడైనా ఈ వెర్స్ని మీరు ఇంటర్నెట్లో కూడా చెక్ చేయొచ్చు, ఎందుకంటే హీబ్రూ టెక్స్ట్ మీ దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా ఇది హీబ్రూ టెక్స్ట్లో ఏముందో చూడండి, లేకపోతే వైన్స్ ఆ డిక్షనరీ నిఘంటువు చూడండి. అందులోపట అక్కడ రాసిన మాట మానవులందరి కోసం కాదు, ఆదాము కోసం మాత్రమే రాసింది అనండి. నరులను సృజించిన యథార్థవంతులుగా అనంటే అక్కడ ఆదం అని హెబ్రీ భాషా పదం రాశాడు. ఆదాముని యథార్థవంతుడిగా సృజించాడు, కానీ వివిధమైన తంత్రాలను ఆ తోటలో అపవాది చేత కల్పించుకొని పాపమైపోయాడు. ఇది వాస్తవిక అర్థం. మీకు అర్థమైందా? అందుకని మనం అందరమే పాపులమే. ఇప్పుడు అపవాది ఎంత పని చేశాడనంటే మానవజాతి అంతటినీ పాపులను చేసేసి దేవుని ఎదుట వాడు దోషిగా నిలబడ్డాడు. కాబట్టి మనందరినీ దోషులుగా నిలబడ్డాలనుకున్నాడు. నిలబడతాం కదా మనం ఒకరోజు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ ఇలా రాసి ఉంది కదా, చదవండి తల్లి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమి క్రీస్తు న్యాయ పీఠము ఎదుటికి ప్రత్యక్షము కావలయును. అక్కడ మనందరినీ దోషులుగా దేవుని ఎదుట నిలవబెట్టాలనే ప్రయత్నం లోపటే ఈరోజు భూమి మీద ఉన్న మానవ జాతిని ఎంత దిగజారిపోవాలో పాపం లోపట అంత దిగజారిపోయేలా వాడు చేస్తూ వస్తూ ఉన్నాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు దేవుని ఎదుట దోషిగా నిలబడ్డాడని మానవ జాతి అంతటినీ దేవుని ఎదుట నిలబెట్టాలని వాడు కోరుకుంటే దేవుడు దానికి భిన్నమైన ఒక ప్రణాళికను రూపొందించాడనండి. ఏంట ప్రణాళికో తెలుసా? ఈ మానవ జాతి అంతటి పక్షంగా మానవ జాతిని దోషులుగా దేవుని ఎదుటి నిలబెట్టాలని దేవుడైతే అనుకోలేదు. కానీ పాపము ఖచ్చితంగా దోషిగా నిలబెడుతుంది. కాబట్టి మానవ జాతి అందరి పక్షంగా దేవుడు తన కుమారుణ్ణి దేవుని ఎదుట దోషిగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది క్రిస్మస్ అని అంటే. మీకు తెలుసా క్రిస్మస్ అంటే అది? నిజమా? యేసుక్రీస్తు అలా నిలబడ్డాడా? అలా దోషిగా నిలబడ్డాడా ఈ భూమి మీద అని ఆలోచన చేస్తే మీకు బైబిల్లో నుంచి ఒక ఆలోచన చూపెడతాను. చదవండి యోహాను సువార్త కదా. మన ఆలోచన ధోరణిని కొంచెం భిన్నంగా ఉంచాలనే ఉద్దేశంతోనే నేను ఈ మాటలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఎంతమంది నన్ను క్యాచ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు ఇంకొక 2-3 సార్లైనా బైబిల్ చదవాలని అనిపించాలా ఉండే సందేశం ఇది. మీరు చదవండి, ఖచ్చితంగా చదవండి ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయము. ఆ 18వ అధ్యాయం లోపల ఇలా ఉంది కదూ. ఏమంటాడు? చదువుదాం ఒకసారి. 18వ అధ్యాయము, క్షమించండి, 19వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం. పిలాతు ఈ మాటలు విని యేసుని బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము
సిలువ వేయము అని కేకలు వేసిరి అని రాస్తుంది. ఏదోను అనే పరమ ఏదోనులో పట్ట పాపము చేసిన ఆ ప్రధాన కెరూబుని ఆ నిండు సభలో పట్ట దేవుడు దోషిగా నిలబెడితే వాడు మానవ జాతంతటిని దోషులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి తనతో పాటు అని అనుకున్నాడు. కానీ దేవుడు మానవులందరినీ నిలబెట్టకుండా అవసరమైతే తన కుమారుణ్ణి వదులుకొని మానవులందరి పక్షంగా తనను నిలబెట్టాలనుకున్నాడు. ఇందులో ప్రేమ ఉంది అంటే దేవుడు లోకమునెంతో ప్రేమిస్తున్నాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు తన అద్వితీయ కుమారుణ్ణి అతడు వదిలేసుకున్నాడు అనండి దేవుడు. ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుని దోషిగా పెట్టాలనుకున్నాడు. సాతాను మనందరినీ దోషులుగా నిలబెట్టాలని అనుకుంటే దేవుడు మనందరి మీద ఉన్న పాపాన్ని తన కుమారుడి మీద వేసి తన కుమారుణ్ణి పాపంగా చేసి ఆ కుమారుణ్ణి దోషిగా నిలబెట్టాడు. ఇప్పుడు దోషిగా ఉన్నాడు. అక్కడ దేవుడు సింహాసనం మీద కూర్చుంటే దేవదూతలందరూ హల్లెలూయా అని దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ మధ్యలో పట అపవాది నిలబడి దోషిగా తల ఉంచుకొని ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద ఉండే పరిస్థితి అది ఎలా మారింది అని అంటే రాళ్ళు సిద్ధపరిచిన గబ్బతాని స్థలం దగ్గర సింహాసనం మీద పిలాతు కూర్చొని ఉన్నాడు. ఈ పిలాతు అపవాది ప్రతినిధిగా కూర్చున్నాడు. ఇక్కడ ఈ చుట్టూరా యూదులు, రోమీయులు, యూద బంట్రోతులు, చాలా రకాల ప్రజలు, జాతుల ప్రజలు చుట్టూరా ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో పట యేసు ఇప్పుడు దోషిగా నిలబడ్డాడు. అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవదూతలు ఇక్కడ ఈ ప్రజలందరూ సంహరించుము కేకలు వేయమని గొల్లు చేస్తున్నారు. అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇక్కడ గొల్లు చేస్తున్నారు. అక్కడ సింహాసనం మీద దేవుడు ఉన్నాడు, ఇక్కడ సింహాసనం మీద అపవాది ప్రతినిధి అయిన పిలాతు ఉన్నాడు. ఆ మధ్యలో పట్ట అక్కడ అపవాది దోషిగా నిలబడ్డాడు, ఇక్కడ యేసు దోషిగా నిలబడ్డాడు. యేసు దోషిగా నిలబడ్డానికి వచ్చాడు. మనందరి దోషములను ఆయన మీద వేసుకోవడానికే వచ్చాడు. మనందరి పాపములను ఆయన మీద వేసుకోవడానికే వచ్చాడు. ఆయన ఏమైపోయాడని వాక్యం అంటుందో తెలుసా? ఎప్పుడు మీరు యేసు ప్రభుని పాపి అని అనకూడదని. యేసు ప్రభు పాపి కాదు. పాపి అనేవాడు పాపము చేయువాడు అని అర్థం. పాపం చేసేవాడిని పాపి అంటారు. నేను పాపినండి, నేను పాపం చేసిన వాడను, అందుకు పాపం చేశాను కాబట్టి నేను పాపిని. యేసు పాపి కాదు. ఆయన పుట్టినప్పుడే దేవదూత గారు ఈ మాట చెప్పారు, నీకు పుట్టబోవు శిశువు 35వ వచనం 1వ అధ్యాయం లూకా సువార్త, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎబ్రీ భాషలో కాదోష్ అని అంటారు. కాదోష్ అనే ఎబ్రీ భాష పదానికి అర్థం సెపరేషన్, టు సెపరేషన్ అని అంటే దేని నుంచి వేరు చేయబడ్డం, ప్రత్యేకింపబడ్డం అంటే టు సెపరేషన్ ఫ్రమ్ సిన్, పాపము నుంచి వేరు చేయబడుట, అది పరిశుద్ధత. మీకు అర్థమైందా? పరిశుద్ధత అనంటే మనము శుభ్రంగా ఉండడం కాదు. మీరు శుభ్రంగా ఉంటే పరిశుద్ధత కాదు. మీరు శుభ్రంగా ఉంటే స్వచ్ఛ భారత్కి వెళ్తారు, కానీ పరిశుద్ధంగా ఉంటే పరలోకం వెళ్తారు కాదు. అందుకని పరిశుద్ధత అనంటే పాపములకు వేరుగా జీవించువాడు అని అర్థం. యేసు గురించి ఇదే సాక్ష్యం ఇవ్వబడింది, అతడు పరిశుద్ధుడు అని కదా, పాపము లేనివాడు అని. అందుకని అతడు పాపం లేనివాడుగా ఈ లోకంలో కూడా పుట్టాడు. పుట్టిన ఆయన్ని కొన్నిసార్లు ప్రభువా మా పాపములన్నిటిని నువ్వు భరించావు అనే ఫ్లోలో యేసుని పాపి అంటారు. అతడు పాపము చేయలేదు. భూమి మీద మనిషిగా జీవించినా కూడా అతడు పాపం చేయలేదు. ఆదాము లాంటి శోధన అతనికి ఎదురైనా కూడా అతడు శోధనకి గురి కాలేదు, దానిని జయించాడు. అతడు పాపం చేయలేదు. కానీ అతని గురించి బైబిల్ ఇచ్చిన సాక్ష్యం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దగ్గరకు మనం వస్తే అక్కడ ఇలా రాసి ఉంది, అయిపోయిన మాటలు
చివరికి నేను తీసుకొని వస్తున్నాను. 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ మీరు బాగా గమనించారా? ఆయన అనే మాట సర్వనామవాచకం, అది గ్రామటికల్లీ ప్రొనౌన్ కదూ. ఇక్కడ ఆయనని చెప్పబడిన మాట యేసుక్రీస్తు గురించి ఇలా అంటాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయననగా యేసుక్రీస్తును మన కోసము పాపిగా చేయలేదు, పాపముగా చేశాడు. అది అర్థం. అందుకని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునాలి. పాపముగా చేయబడ్డాడు, అందుకే అతడు దోషిగా నిలవబడ్డాడు అని. ఇందుకోసం ఈ లోకం లోపట ఆయన పుట్టవలసి వచ్చింది. ఆయన పుట్టాడు. ఇంకొక మాట చెప్పినాక నేను ముగిస్తాను. సొలొమోనుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. అయిపోయింది నా సందేశం. ఇక్కడ వ్రాయబడిన మాట స్థలమీయుడి, దాని ముందు ఐఫన్ ఉంది. ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు మీరు ఇలాంటి ఐఫన్ తర్వాత ఏదైనా ఒక మాట కనపడితే అది వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్ అండి. అక్కడ ఏదో సందేశం మనకి ఇస్తుంది అని అర్థం. బైబిల్ని చదువుతున్నప్పుడు ఇలా అర్థం చేసుకున్నారు. స్థలమీయుడి, ఒక థియాలజన్ అంటాడు స్థలమీయుడి అనే మాట యేసు ప్రభుకి ఊతపదం అంట. ఊతపదం అంటే ఎక్కువ సార్లు మనం మాట్లాడే మాటల్లో ఒకే రకమైన పదాన్ని ఉపయోగిస్తుంటే అది ఊతపదం మనకి. యేసు ప్రభుకి స్థలమీయుడి అనే మాట ఊతపదం అంట. ఎందుకది ఊతపదంగా యేసు ప్రభుకి అలవాటైంది అని అంటే, ఇదే దినాల లోపట ఒకవేళ అనుకుందాం, దినాల లోపట రోమన్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో సీజర్ అగస్టస్, తెలుగు బైబిల్లో కైజర్ ఔగుస్తు అని రాసింది లోకసూత్ర 2వ అధ్యాయంలో. ఈ అగస్టస్ అనే కైజర్ ఔగుస్తు అనే ఈ రోమన్ చక్రవర్తి అతడు ప్రజాసంఖ్య రాయాలని ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. అప్పటికి మరియా యోసేపులు నజరేతులో ఉన్నారు. వాళ్ళ సొంత ఊరు నజరేత్ కాదు, వాళ్ళ సొంత ఊరు బెత్లెహేమ్. అది గలిలయ నుంచి యూదాయ ప్రాంతానికి రావాలి. అది అందుకని అప్పటికి నిండు గర్భవతి ఎవరు? మరియా. ఇప్పుడు అర్జెంటుగా చక్రవర్తి ఆజ్ఞ కదా, ఖచ్చితంగా మనం పాటించాలి. అందుకని ఇమీడియట్గా తన భార్యని నిండు చులాలను తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేం వచ్చాడు. యూదయ ప్రాంతం, యెరూషలేం క్యాపిటల్ సిటీ. అక్కడ బెత్లెహేమ్ అనంటే 5 నుంచి 8 కిలోమీటర్ల దూరం యెరూషలేము సిటీకి బెత్లెహేమ్కి. అది కొండల మీద ఉండే పట్టణం కదా, దాని చుట్టూరా ఉండే గ్రామాలన్నిటికీ బెత్ 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 అనే పదాలు వస్తాయి. బెత్లెహేము, బెత్పేగా, బేతనియా ఇలాంటి పేర్లు ఉంటాయి. బెత్ అనేది ఏం కాదు, వెరీ సింపుల్. హీబ్రూ ఆల్ఫాబెట్లో హెబ్రీలకి 22 అక్షరాలు ఉంటాయి. 22 అక్షరాల్లో 2వ అక్షరం పేరు బెత్. బెత్ అనే మాటకు అర్థం ఏంటంటే ఇల్లు, హౌస్, ఇల్లు అని అర్థం, గృహము అని. బెత్లెహేము అని అంటే రొట్టెల గృహము. ఎందుకు ఆ పేరు అంటే సమృద్ధి ఉంటుంది అక్కడ, పచ్చిక బయళ్ళు బాగా ఉంటాయి, అందుకని ఆ ఊరికి ఆ పేరు. ఓకే, అదంతా మీకు కొంత ఇన్ఫర్మేషన్ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేశాను. అక్కడ ఇల్ది ఊరు, ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యారు, వచ్చారు. వచ్చినప్పుడు అన్నింటికి తలుపు కొడుతూ ఉన్నాడు అతను. తలుపు కొడుతూ చాలామంది అంటారు క్రిస్మస్ సందేశాల్లో పట చాలా స్థలాలు ఇవ్వలేదండి, ఇల్లులు ఇవ్వలేదండి యేసు ప్రభుకి, మరియకి, యోసేపుకి. అందుకని సత్రం లోపట పుట్టాడండి. అదే సత్రం లోపట పుట్టకపోతే ఇంకెక్కడ పుడతాడు చెప్పండి యేసు ప్రభు కదా. సత్రంలోకి పుట్టకపోతే ఏ రోజు ఇంట్లో ఎందుకు పుడతాడు కదూ? లేకపోతే గలిలయలో ఎందుకు పుడతాడు? లేకపోతే అప్పటికి సమరయలప్పుడు ఎందుకు పుడతాడు కదూ? సత్రంలోనే పుడతాడు. ఎందుకో తెలుసా? సత్రము అతని యొక్క స్వాస్థ్యము. మీకు తెలుసా?
ఆ ఊరికి ఒక చిన్న సైజు రాజు బోయాజ్ గురించి మనం వింటాం కదా. నయోమి మన దూరబంధువు కూడా ఉన్నాడు అని చెప్పి రూతుని తీసుకెళ్ళింది కదా. అప్పుడు బోయాజే కదా బెత్లెహేములో ఉన్నాడు. బెత్లెహేములో సంపన్నుడైన బోయాజే ఆ సత్రానికి ఓనర్. ఎవరు స్థలం ఇయ్యకపోయినా అతడు సొంత స్వాస్థ్యం లోపటికి దర్జాగా వచ్చాడు. అక్కడ కనింది ఆమె. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ప్రతి ఇంటిని తలుపు తడుతూ ఉన్నాడు. ఇక్కడ మరియా ఉంది, అక్కడ యోసేపు తలుపు తడుతున్నాడు. యోసేపు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రతి తలుపుని తట్టి కొంచెం చోటియ్యండి, నా భార్య గర్భవతి, డెలివరీ టైం వచ్చింది, బిడ్డను కనబోతుంది, ఆడకూతురు మరుగు కావాలి, అందుకని కొంచెం స్థలం ఇవ్వండి. 9 నెలలు నిండిపోయినాడండి. లోపల ఉన్నవాడు ఎవరనంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడండి. ఆయనకి తండ్రిగా ఎంచబడిన యోసేపు నాకు స్థలం ఇవ్వండి అని తలుపు తడుతున్న ప్రతిసారి అతడు వింటూ ఉన్నాడు తన తల్లి గర్భంలో పట్టించి. అందుకే ఆ రాత్రి పదే ఆయనకి స్థలం ఇవ్వండి అని అడుగుతున్న మాట అది వినపడింది. బాలుడైన వాడు ఎదుగుతూ అతడు దానిని ఊతపదంగా ఉన్నాడు. మా బిడ్డ చచ్చిపోయేటట్టుంది, నువ్వు రండి మీరు బాగు చేద్దరు కానీ అని అన్నప్పుడు ఆ ఇంటికి వచ్చే లోపే చచ్చిపోయింది పిల్ల. చనిపోయిన వెంటనే భజంత్రిలు ఇట్టారు, అక్కడ డప్పులు కొడుతున్నారు అందరూ కూడా. కొద్ది నిమిషాల్లో ఆ ఫ్యూనరల్ సర్వీస్ జరుగుతుంది అక్కడ. అందుకని అందరూ మూగిపోయి గొల్లు చేస్తున్నారు. దారి లేదు. యేసు వచ్చి అడుగుతున్నాడు, నాకు స్థలం ఇవ్వండి అని. అది ఆయన ఊత పదం. ఈ క్రిస్మస్ లోపట నాకు స్థలం ఇవ్వండి అని మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారా? యేసయ్యకి చోటు లేదు తెలుసా మీకు ఈ భూమి మీద? ఇందాక ఆయన గ్రీటింగ్స్లో ఒక మాట అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు లేదని. ఈ క్రిస్మస్ లోపల మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ హృదయం లోపల చాలా వాటికి చోటిచ్చారు, నేను ఉండాలనుకుంటున్నాను మీ హృదయం లోపల, నాకు స్థలం ఇస్తారా అని అడుగుతున్నాడు. మీ అందరి పక్షంగా ఆ రోజు పిలాతు ఎదుట దోషిగా నిలవబడి మీ అందరి పాపాన్ని ఆయన మీద వేసుకొని, పాపం అనేది నేరం కాబట్టి, నేరానికి శిక్ష ఉంటుంది కాబట్టి ఆయన సిలువ లోపట ఒక పాపి పాపంతో మరణిస్తే యుగాలు యాతన వేదన బాధ అనుభవించేటిది అంతటిని ఒక్క సిలువ లోపట ఆయన పడి అనుభవించి మరణించి మనల్ని రక్షించాడే. ఆయనకి నువ్వు చోటు ఇవ్వలేవా? నీ సెల్ ఫోన్కి చోటిచ్చావు, నీ బంగారానికి చోటిచ్చావు, నీ వస్త్రాలకి చోటిచ్చావు, నీ విలాసవంతమైన పరిస్థితులకు చోటిచ్చావు, బంధాలకి చోటిచ్చావు, నీ ప్రియుడికి చోటిచ్చావు, నీ ప్రియురాలికి చోటిచ్చావు, నీ భర్తకి భార్యకి పిల్లలకి ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ నీ హృదయంలో చోటిచ్చావు. నిన్ను రక్షించిన, నిన్ను సృష్టించిన దేవునికి మాత్రం చోటివ్వవా? ఈ క్రిస్మస్ లోపట ఆయన అడుగుతున్నాడు, నాకు స్థలం ఇయ్యుడి అని. ఇద్దామా? ఒకవేళ ఇవ్వాలి, నేను ఇస్తాను అనుకునేవారు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎస్, లాస్ట్ ప్రేయర్ మెసేజ్కి ప్రభు అడుగుతున్నాడు, బిడ్డ వేటుకో నువ్వు చోటిచ్చావు కదా, వేటుకో నువ్వు స్థలం ఇచ్చావు కదా, నేను నీతో ఉండాలని అనుకుంటున్నాను, నాకు చోటిస్తావా? నాకు చోటిస్తావా? యేసయ్య నేరుగా అడుగుతున్నాడమ్మా, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నాకు చోటిస్తావా? నాకు చోటు లేకే ఆకాశానికి నీ భూమికి నీ మధ్య నేను వేలాడుతున్నాను. మేకుల సాయంతో ఒక నిలువ కొయ్య అడ్డుకొయ్య మీద తీసివేసిన చొక్కా గోడకి తగిలించిన, కొట్టిన మేకుకి తగిలించినట్టుగా నేను ఆకాశానికి మేకులు కొట్టినట్టుగా రెపరెపలాడుతున్నాను. నాకు చోటు లేదు. నీకోసం నేను ఇలా అయితే నాకు నువ్వు చోటు ఇవ్వా అని అడుగుతున్నాను. చెప్దాం, అయ్యా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు,
నా హృదయాన్ని ఖాళీ చేస్తున్నాను నీకు స్థలం ఇవ్వడం కొరకు అని నీ మనసుతో నువ్వు చెప్పగలుగుతావా? చెప్పగలిగితే ఇప్పుడే ఒక మంచి తీర్మానం చేసుకో ప్రభుతో నీ జీవితం కొరకు. ఎస్ మై లార్డ్ గాడ్, థ్యాంక్ యూ మై గ్రేసియస్ లార్డ్. మా తండ్రి ఈ రాత్రి మాతో మాట్లాడాడు. అవును నాయన, నీవు సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు తండ్రి. నీ గురించిన ఏ సమస్య అయినా వస్తే, ఏ ప్రశ్న అయినా ఉత్పన్నమైతే దానికి జవాబు నీ గ్రంథం నుండి నాయన మేము తెలుసుకోగలుగుతాం. అంత మహత్తరమైన గ్రంథాన్ని మాకు ఇచ్చారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నీ స్థానం ఏంటో విశ్వంలో పట్ట మాకు తెలియపరిచారు. చోటు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు నాయన. ఏ బిడ్డ చోటు ఇవ్వడానికి సముఖంగా ఉండిందో వారి హృదయంలో మీతో వారు ఉంటారు. ఇదిగో నేను తలుపు వద్ద నిలువబడి తలుపు తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని నన్ను లోపలికి ఆహ్వానిస్తే వాడు నాతో, నేను వానితో కలిసి భోజనం చేస్తాను. ఎంత గొప్ప భాగ్యానికి నీకు చోటిచ్చే వారికి నేను అనుగ్రహిస్తున్నందుకు కొందనాలు. అలా మీరు నీ బిడ్డలను దర్శించి ఈ క్రిస్మస్లో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని నీకే మహిమగంత ప్రభావం ఆరోపిస్తూ నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానయ్యున్నాం యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ప్రార్థనలో కొనసాగుదాం. ఒక్క నిమిషం అలాగే ప్రార్థనలో ఉండండి. మన మధ్యలో ఉన్నటువంటి రవణక్క ప్రార్థన చేస్తారు. ప్రతి వారు కూడా ఇంతవరకు శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం విన్నాం. క్రిస్మస్ అంటే ఏమిటి, క్రిస్మస్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు, యేసయ్య లోకానికి రావటంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం విన్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ క్లుప్తంగా ఒక ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏకీభవిస్తాం. తండ్రి పరిశుద్ధుడా, సర్వశక్తి గల రాజా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి నాయన ఈ 2025 25వ తారీఖున క్రిస్మస్